ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో తెలంగాణ భూభారతి భూమి హక్కు చట్టం అవగాహన సదస్సుని రెవెన్యూ అధికారులు నిర్వహించారు. ఈ సదస్సుకి ముఖ్య అతిథులుగా ఎంపీ రామసహాయం, రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే మట్టా రాగమయ్య, జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ రామసహాయం మాట్లాడుతూ మొదటిసారి మ్యాపింగ్ సిస్టమ్ భూభారతిలో ప్రవేశపెట్టామని వివరించారు. బీఆర్ఎస్ తీసుకొచ్చిన ధరణిలో ఏదైనా తప్పు జరిగితే కోర్టులో తప్ప మరెక్కడా పరిష్కారం లభించేది కాదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాగమయ్య మాట్లాడుతూ ఏకపక్షంగా ధరణి చట్టాన్ని తీసుకొచ్చిన ఫలితంగానే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ప్రతిపక్షంలో కూర్చున్నారని అన్నారు. గతంలో ఈ ప్రొవిజన్ లేకుండా ఈ ఉన్న ప్రొవిజన్లో అన్ని ఇటువంటి ఇష్యూస్ అన్ని తగ్గిపోతాయి. రకరకాలు వస్తుంది. ఒకటి రిజిస్టర్ ద్వారా వస్తుంది, ఒకటి గిఫ్ట్ ద్వారా వస్తుంది, ఒకటి ఓఆర్సి ఫామ్ 3 అంటారు, ఇంకొకటి అసైన్మెంట్ ద్వారా డీ ఫామ్ పట్టా ఇస్తారు, ఇంకొకటి ఇట్లా రకరకాలుగా మనకు ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం లేదు. ఓన్లీ సివిల్ కోర్టు ద్వారా ఆర్డర్ వస్తే ఒక్కరికి ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. ఈ చట్టంలో క్లియర్గా ప్రొవిజన్స్ ఇచ్చారు. వాటికి ఇదొకటి అవకాశం ఇచ్చారు. అలాగే రిజిస్ట్రేషన్ అయినది. ఇప్పుడు ఏంటంటే మనం ఆర్డీఓకు అప్పీల్ చేసుకోవచ్చు. రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ ఉంది. అంటే ఆల్రెడీ నాకు గతంలో రిజిస్టర్ డాక్యుమెంట్ అయింది, అయినప్పటికీ కూడా వాళ్ళ పిల్లలకు గిఫ్టో లేదా వేరే వాళ్ళకి అమ్మారు, ఇది దాన్ని క్యాన్సిల్ చేసి నా పేరు ఎక్కించని అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ చేసుకుంటే ఆర్డీఓ అందరికీ నోటీసులు ఇస్తారు, ఇంట్రెస్టెడ్ పార్టీస్కి ఇచ్చి దానిపైన ఒక స్పీకింగ్ ఆర్డర్ పాస్ చేస్తారు. ఈ స్పీకింగ్ ఆర్డర్ పాస్ చేసి ఈ భూభారతి చట్టం ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసినాక దానిపైన మళ్ళీ ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే కలెక్టర్ కూడా అప్పీల్ చేసుకోవచ్చు. అంటే ఆర్డీఓ ఇచ్చిన ఆర్డర్ పైన ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈ పార్టీ కానీ కలెక్టర్ గారు ఏదైనా ఆర్డర్ పాస్ చేస్తే అది నచ్చకపోతే ల్యాండ్ మీరు ఒకటే అర్థం చేసుకోండి. నేను తీసుకోండి, మీకు మీ దగ్గర నుంచి ధరణిలో తప్పు ఎంట్రీస్ జరిగితే దాని పరిష్కారం సివిల్ కోర్టులే, వేరే సిస్టమ్ లేనే లేదు. ఇప్పుడు 3 లేయర్ల సిస్టమ్స్ వచ్చినాయి అన్నమాట. అంటే 2 స్టేజ్లు అప్పీల్ చేసుకోవచ్చు. అదే 2 స్టేజ్ల అప్పీల్స్ ఫస్ట్ ఆర్డీఓ, కలెక్టర్, దాని తర్వాత సిసిఎల్ఏ ట్రిబ్యునల్. ఇన్ని మార్గాలు ఉన్నాయి మీరు తప్పులు సరిదిద్దడానికి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో వారి ఆధ్వర్యంలో మన రెవెన్యూ మంత్రివర్యుడు శ్రీనివాస్ రెడ్డి గారు దగ్గర 1.5 years పైన కూర్చొని పూర్తి స్థాయిగా సరిదిద్ది కొత్త చట్టం తీసుకురావడం జరిగింది. ఆర్డీఓ గారు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. మీ దగ్గర జరిగిన తప్పులన్నీ సరిదిద్దటానికే వారికి తెచ్చిన చట్టం అన్నమాట. మేము ఒకటే మనం చేస్తున్నాం, మీకు ఈ సదస్సులో మీరు ఈ భూభారతి చట్టం గురించి ప్రశ్నలు అడగండి. తర్వాత ఆర్డీఓ గారికి ప్రశ్నలు అడగండి ఈ చట్టం గురించి. ఒక వ్యక్తి నియంతృత్వ పాలన, దొరల అహంకారంతో రాత్రికి రాత్రి చట్టం ఎవరితో సంప్రదించే పని లేదు, దాంట్లో లోటుపాట్లు ఏముంటాయో అనేది లేదు. ఆయన అద్భుతమైన మేఘశక్తితో ఆలోచించి రాత్రికి రాత్రి ధరణి చట్టం ప్రవేశించారు. దానివల్ల ఎంతమంది రైతులు ఉసులు పోసుకున్నారు. దాని ఫలితంగానే ఇవాళ ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఆ చట్టం దానివల్ల వేల మంది రైతులు కానీ సొంత స్థలం ఉన్న వాళ్ళు కానీ ఎంతో అన్యాయానికి, వేదనకి గురయ్యారు. ఏదైనా అప్పీల్ చేసుకుందామంటే అవకాశం లేదు. ఏదైనా రికార్డ్స్ చూద్దామంటే రికార్డ్స్ లేవు, ఆన్లైన్ అంటారు. ఆన్లైన్లో చూద్దామంటే పేరు కనపడడం, వివరాలు కనపడడం, ఏకపక్షంగా సాగనే. అవన్నీ కూడా వాటి పాప ఫలితం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అలాగే మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎంతో మేధోమదనం చేసి అందరి సలహాలు, సూచనలు, మేధావులు, రైతులు, లాయర్లు, జడ్జీలు అందరి సలహాలు సంప్రదింపులు చేసి అధికారులతో కూర్చొని దీనికి కొత్త చట్టం తీసుకొచ్చారు. ధరణిలో ఏవైతే తప్పులు ఉన్నాయో
మరి కొత్త భూభాగం చట్టం తీసుకురావడం జరిగింది. ఇది మనందరికీ ఎంతో సత్వర న్యాయం